నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల బ్లాగ్స్. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలోని 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన జన్యుడినైతిని, సంశయము తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, ఈ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫలద్రాయగు ఈ కార్తీక మాసమెక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుడెక్కడ, ఇవి ఎన్నియు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేనే లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలోకి ప్రవేశించుటగాను, వైశాఖ మాసంలోనూ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించుటగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను, అనగా నీ 3 రాశుల మాసముల యందును తప్పక నదిలో పాత్రకాల స్నానము చేయవలను. అటుల స్నానమాచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణము సమయములందు తదితర పుణ్యదినముల యందు స్నానము చేయవచ్చును. పాత్రకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించినవాడు కర్మవశుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థము సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము వేదముతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థము, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాలు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదును అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోబట్టు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరించవలను? ఇది ఎవరైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా ఇదివరకు? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిదని సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస వ్రతముగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినముల పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాదన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కర్యాలను చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటివి కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను.
తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రులను చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశముండుగా అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడిచియుండెను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియు తినని వాని వలె మందహాసముతో ఇట్లనెనను, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ విధించబడిన ధర్మములు నాచరించుచున్నారా? ప్రపంచమున అనేక అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములు లేవియును లేవు. అయినను నన్ను వచించుకొనుటచే విన్నవించుటిని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తి కలుగుదురో ఎరుగలేకున్నారు. కొందరు భుజించకూడదని పదార్థములు కూడా భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు నొనర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచూ ఉండెను. ప్రపంచమంతను తన దయావలోకముగా వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉండెను. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచూ ఉండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరి ముసలివాడని ఎగతాళి చేయుచూ ఉండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ వనమాలాద్యంకురుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరములు నైనిమాసారణములకు వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములను కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు ఆ లక్ష్మీనారాయణను ఇట్లు స్తోత్రము గావించిరి. శ్లోకం: శాంతాకారం భజగా శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సృదంస్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలానయనం యోగి హృద్వానగమ్యం వందే విష్ణుం భవభయంహారం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షీరసముద్ర రాజా తనయా శ్రీ రంగదామేశ్వరీం దాసి భూత సమస్తదేవ వనితాం లోకైకదీపం కురం శ్రీ మన్మద కటాక్షలబ్ధి విభవబ్ధహేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసీజం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణము సమాప్తం. తెలుసుకున్నారు కదండి కార్తీక పురాణంలోని 18వ అధ్యాయం గురించి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.